ధర్మాన్ని ధిక్కరించినందుకు, స్వార్థం కోసం ధర్మాన్ని ధిక్కరించినందుకు శిక్షించబడ్డాడు. వీటిని మీరు ప్రశ్నిస్తున్నారంటే మీకు నిజంగా ఈ విషయాలు తెలియక ప్రశ్నిస్తున్నారా, లేకపోతే ఏదో విమర్శించాలి, ద్వేషించాలి, ఏదో మనం కూడా 4 రాళ్ళు వేసేసాం హిందూ గ్రంథాల మీద అని ఒక భావం మీ క్రైస్తవుల్లోకి తీసుకెళ్ళి హిందూ గ్రంథాలు కూడా మనం ప్రశ్నించేసాం కాబట్టి అవి అంత పవిత్రమైనవి కావు, మీరేం భయపడొద్దు అని వాళ్ళకు ఒక ధైర్యం చెప్పే విధానంలో మీరు ఈ మాటలు మాట్లాడుతున్నారా అనే సందేహం వస్తుంది ఇక్కడ సాధారణంగా. ఇకపోతే ఈవిడ ఒక విషయాన్ని చెప్పారు, ఏంటంటే పుట్టా సురేంద్రబాబు గారు చాలా మంచి పని చేశారు, క్రైస్తవులందరికీ కూడా బైబిల్ చదవడంలో గొప్ప సహాయం చేశారు అని చెప్పి మెచ్చుకుంది ఈవిడ. మరి మెచ్చుకున్నప్పుడు పుట్టా సురేంద్రబాబు గారిని తీసుకొచ్చి